రాజమండ్రి కల్తీపాల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఇప్పటికే నిందితుడు గణేష్ కు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం గణేష్ ను కస్టడీలోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాసేపట్లో గణేష్ ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అనంతరం రిమాండ్ కు తరలించనున్నారు. ఇక రాజమండ్రి కల్తీపాల సంబంధించి కూడా ఇప్పటికే దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. నిందితుడు గణేష్ నైతే వైద్య పరీక్షల నిమిత్తం కూడా ఆసుపత్రికి తరలించారు. సో అనంతరం కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. సో ఇప్పటికే అటు ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన పాలల్లో కూడా ఒక్క క్యాన్లో ఉన్న పాలైతే కల్తీ అయినట్టుగా అయితే ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో కూడా అటు నిందితుడు గణేష్ ఎవరైతే పాలను పోస్తూ వచ్చారో సో ఆ వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలు అయితే కంప్లీట్ అయ్యాయి. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అనంతరం కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అనంతరం రిమాండ్ తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ రిమాండ్కు తరలిస్తే కనుక దీనిపై అటు గణేష్ ను కూడా ప్రశ్నించనున్నారు. అసలు ఆ ఒక్క పాల క్యాన్ లో కూడా ఎలాంటి రసాయనాలు వాడారు, సో ఎందుకు ఆ ఒక్క క్యాన్ లో కూడా కల్తీ చేశారు, ఎలాంటి పాల పదార్థాలు వాడారు అనే దానిపై కూడా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రాజమండ్రి కల్తీపాల ఇష్యూపై వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ అయితే మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దాదాపు 106 కుటుంబాలు డైలీ పాలు పోయించుకునే వాళ్ళు రాజమండ్రి సిటీలో. ఆయన కోరకొండ మండలం నరసాపురం విలేజ్ నుంచి వచ్చి డైలీ పాలు పోస్తూ ఉంటారు. సో ఆయన దగ్గర నుంచి గత 10 సంవత్సరాలుగా వీళ్ళు పాలు పోయించుకుంటూ ఉంటున్నారు. దురదృష్టవశాత్తు 16వ తారీఖు వాళ్ళు ఆ పాలు పోయించుకొని దాని నుంచి టీ, కాఫీ కానీ లేకపోతే పెరుగు చేసుకోవడం కానీ, కొంతమంది నెయ్యి, వెన్నె కూడా చేసుకొని తాగడం, తినడం చేస్తూ ఉంటే సడన్గా వాళ్ళకి దాంట్లో టేస్ట్లో తేడా వచ్చింది. చేదుగా ఉన్నట్టుగా అనిపించింది. ఇమ్మీడియట్గా ఆయన కూడా ఇన్ఫర్మేషన్ని తెలియజేశారు. తెలియజేస్తే వాళ్ళకి వామిట్, తర్వాతే సడన్గా యూరిన్ ఆగిపోవడం, ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి. సో అలాంటి సంఘటన జరిగితే ఇమీడియట్గా పక్కన ఉన్న హాస్పిటల్లో జాయిన్ అవ్వడం. వాళ్ళు మామూలుగా దీనివల్ల జరిగిందని చెప్పేసి వాళ్ళకి తెలియదు ఇనిషియల్గా. సో వాళ్ళు మామూలుగా వాళ్ళకి ఏదో నొప్పి వచ్చింది, లేకపోతే సడన్గా అబ్డమినల్ పెయిన్ వచ్చింది, వామిట్ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాతే అక్కడ ఉన్న డాక్టర్స్ ఒక హాస్పిటల్లో ఒకే ఏరియా నుంచి, ఒకే ఫ్యామిలీ నుంచి 4, 5 అలా జాయిన్ అవుతూ ఉంటే వాళ్ళు ఇంత క్లస్టర్గా జరుగుతున్నప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వీళ్ళందరం కూడా ఒక ఏరియా నుంచి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఒక పాలు తాగడం వల్ల ఆ పాల్లో డిఫరెంట్ టేస్ట్ రావడం వల్ల జరిగిందని చెప్పేసి ఒక అనుమానంతో మా డిఎంఎండ్హెచ్ ఆఫీస్కి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనము ఇన్ఫర్మేషన్ అందుకున్న వెంటనే కలెక్టర్కి, ఎస్పీకి అందరికీ చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా చెక్ చేస్తే అది ఆ మిల్క్ కన్సంప్షన్ వల్లనే జరిగి ఉండవచ్చని చెప్పేసి దాని ప్రకారం దాన్ని చెక్ చేశాము. చెక్ చేసిన తర్వాతే ఇది అనూరియా ఇల్నెస్గా ఉండొచ్చని చెప్పేసి మా వాళ్ళు డాక్టర్స్ గుర్తించారు. అప్పటికే 2 వచ్చేసి చాలా సీరియస్గా ఉంటే 2 చనిపోయారు. మళ్ళీ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటున్నప్పుడే ఇంకా 2 క్రిటికల్గా ఉండి ఇంకా ఒక 2 కూడా చనిపోయారు. మొత్తం 4 చనిపోయారు. సో ఇప్పుడు మనము ఇదన్నీ తెలుసుకున్న వెంటనే ఆ సమాచారాన్ని ఆయన ద్వారా, ఆ పాల వ్యాపారిని ఇమీడియట్గా మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది పోలీస్ ద్వారా. సో ఆయన దగ్గర నుంచి వివరాలు తీసుకున్న తర్వాత మొత్తం 110 ఫ్యామిలీ ఆయన దగ్గర నుంచి ఈ పాలు కన్జ్యూమ్ చేసుకున్నారు 16th నాడు అని చెప్పేసి ఆ వివరాలు తీసుకొని ఆ ఇంటింటికి వెళ్ళి మనం చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏ రకమైన హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయో లేదని చెప్పేసి తెలుసుకోవడానికి వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మనము తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి, సెక్రటరీ గారికి అందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో దాని మేరకు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు
ఇమీడియట్గా బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసుకుని కంప్లీట్ స్క్రీనింగ్ అనేది టేకప్ చేశాము. సో మొన్న బ్లడ్ శాంపిల్ దాదాపు 315 మంది దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాము. ఆ 315 మందిలో ఇద్దరికి వచ్చేసి క్రియాటినిన్ లెవెల్ ఎలివేటెడ్గా చూపిస్తే వాళ్ళని కూడా ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్పించాము. మళ్ళీ వాళ్ళే స్వయంగా వచ్చి చేరిన వాళ్ళు, మళ్ళీ మేము ఐడెంటిఫై చేసి చేర్పించిన వాళ్ళు మొత్తం కలిపి ఈ రోజుకి మొత్తం 15 మంది హాస్పిటల్లో ఉన్నారు. 15 మందిలో 7 మంది నార్మల్గానే ఉన్నారు, పెద్ద ఇష్యూ ఏమీ లేదు. కానీ 8 మంది వెంటిలేటర్ కానీ డయాలసిస్ సపోర్ట్లో కానీ ఉన్నారు. సో వాళ్ళు ఇష్యూ వచ్చేసి కొంచెం క్రిటికల్గానే ఉంది. ఎందుకంటే దీంట్లో 82 ఇయర్స్ ఓల్డ్ ఉన్నారు, 70 ఇయర్స్ ఓల్డ్ ముగ్గురు ఉన్నారు, 62 ఇయర్స్ ఓల్డ్ ఉన్నారు, 65 ఇయర్స్ ఓల్డ్ ఉన్నారు. మళ్ళీ చిన్నపిల్లలు ముగ్గురు ఉన్నారు, 5 months బేబీ ఒకరు, తర్వాత 2 years ఒకరు, 2 years 9 months ఒకరు, ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు, ముగ్గురు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. సో ఇదన్నీ కూడా నిన్న నేను కలెక్టర్, ఎస్పీ, ఐజీ గారితో కలిసి హాస్పిటల్ మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న కిమ్స్ హాస్పిటల్ కానీ, రెయిన్బో హాస్పిటల్ కానీ, మళ్ళీ ఎక్కడైతే ఈ పాల వ్యాపారి పాలు సేకరణ చేసుకొని కూలింగ్ చేసుకుంటూ ఉన్నాడో ఆ ప్లేస్ కూడా విజిట్ చేయడం జరిగింది పోలీస్ వాళ్ళతో కలిసి, అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే ఇది మాకు ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసు చాలా డీటెయిల్గా డెప్త్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో వాళ్ళు అనుమానంగా కొన్ని కారణాలని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. మళ్ళీ మనము ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది సైంటిఫిక్గా దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి మా ఫుడ్ సేఫ్టీ అధికారి నీలకంఠారెడ్డి గారు, డైరెక్టర్ IPM, ఆయన ఆధ్వర్యంలో ఇమీడియట్గా ఒక టీం వెళ్ళి ఆ నమూనాలను మొత్తం కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మొత్తం 10 samples కలెక్ట్ చేసుకున్నాము. ఒక గవర్నమెంట్ ల్యాబ్కి, NABL అక్రెడిటెడ్ ల్యాబ్కి పంపించడం జరిగింది. ఇంకా ఒకటి హైదరాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ అక్రెడిటెడ్ ల్యాబ్కి పంపించడం జరిగింది. సో దాని యొక్క రిజల్ట్ మీ అందరికీ తెలుసు, బ్యాక్టీరియాలజికల్ రిజల్ట్, ఇవన్నీ కూడా మనకు కల్చరింగ్ చేయాలి కాబట్టి 5 రోజుల నుంచి 7 రోజుల దాకా వచ్చే అవకాశం ఉంటుంది, మనకు గ్రోత్ని బట్టి ఉంటుంది. సో అదన్నీ కూడా మనకు తెలియవస్తుంది. మళ్ళీ ఫిజికోకెమికల్ టెస్టింగ్ కానీ, హెవీ మెటల్ టెస్టింగ్ కానీ చేయమని చెప్పాము. అది కూడా మనకు 48 to 72 hours వచ్చే అవకాశం ఉంటుంది. నిన్ననే శాంపుల్స్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకొని పంపించాము. సో ఆ శాంపుల్స్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు మనకు కన్ఫామ్గా, ఫైనల్గా, సైంటిఫిక్గా మనకు ఏమి జరిగిందనేది తెలుసు. దాంట్లో ఏమేమి కెమికల్స్ ఉన్నాయనే విషయం కూడా తెలుసు. ఇది కాకుండా మన ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, పోలీస్ వాళ్ళు ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక టీం వచ్చింది, క్లూజ్ అనే ఒక టీం వచ్చింది. వాళ్ళు కూడా కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నారు. సో అది కూడా మన రీజనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. అది కాకుండా 4 చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా బాడీ నుంచి కొన్ని శాంపుల్స్ మేము కలెక్ట్ చేసుకున్నాము, బాడీ పార్ట్స్ కలెక్ట్ చేసుకున్నాము. అది కూడా మన ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి ఒకటి పంపించాము. అది కూడా ఇంకా ఒక ప్రైవేట్ ల్యాబ్ కూడా అది ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ప్రకారం పంపిస్తున్నాము, ఎందుకంటే క్రాస్ చెక్ చేయాలనే ఒక ఉద్దేశంతో. సో ఇవన్నీ జరుగుతూ ఉంది. దీంట్లో ఈ 15 మందిలో ఏ రకంగా వాళ్ళు ఆరోగ్య పరిస్థితి ఉందని చెప్పేసి ఒక పాపులర్ నెఫ్రాలజిస్ట్, మన దగ్గర డిఎంగా పనిచేసిన డాక్టర్ రవిరాజు గారు ఆధ్వర్యంలో ఒక టీం విజిట్ చేసి దాన్ని మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. సో ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన చెక్ చేసుకుని ఇప్పుడు ఇస్తున్న ట్రీట్మెంట్లో కొన్ని మార్పులు ఆయన ఈ రకంగా చేస్తే ఇంకా బాగా మెరుగుపరిచే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన కొన్ని డ్రగ్ని సజెస్ట్ చేశారు. ఆ డ్రగ్ని ముంబై నుంచి, చెన్నై నుంచి కూడా ప్రొక్యూర్ చేసుకోవడానికి ఆల్రెడీ మేము సంబంధించిన వెండర్స్తో మాట్లాడుతున్నాము. సో అది కూడా మనకు ఆన్ ద వేలో ఉంది. చెన్నై నుంచి త్వరగా తీసుకోవడానికి ఆల్రెడీ వాళ్ళకి పేమెంట్ కూడా చేయడం జరిగింది. సో అది కూడా ఈరోజు రాత్రికి మనకు స్టార్ట్ చేస్తారు. వాళ్ళు రేపు మార్నింగ్ రాజమండ్రి వెళ్తుంది. సో ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా బాగా ఫాస్ట్గా క్లీనింగ్ అనేది, ఎందుకంటే ఇది మొత్తం కూడా పూర్తిగా కిడ్నీ అఫెక్ట్ అయింది కాబట్టి, యూరిన్ అవుట్పుట్ కంప్లీట్గా బంద్ అయింది కాబట్టి దీన్ని ఇది చేసుకోవడానికి ఆ డ్రగ్ పనిచేస్తుందని చెప్పేసి అది కూడా తెప్పిస్తున్నాము. సో ఈ రకంగా మనం ఏ రకంగా ప్రజలకి మళ్ళీ పరిస్థితి విషమం కాకుండా వాళ్ళకి ఇంకా పెద్ద ఎత్తున ఏమీ జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు మొత్తం కూడా తీసుకుంటున్నాము. ఇది కాకుండా అక్కడ పర్మనెంట్గా ఒక 14 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఫామ్ చేసుకొని దాదాపు 56 డాక్టర్స్, నర్సెస్, తర్వాత ANM, ఆశా అందరినీ పెట్టుకొని కంప్లీట్ సర్వేలెన్స్, హౌస్ టు హౌస్ విజిట్ చేస్తూ ఉంటున్నాము. ఒకవేళ సిమ్టమ్స్ ఇప్పుడు లేకపోయినా బాగా ఉన్నట్టుగా వాళ్ళు అనిపించినా ఇమీడియట్గా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వాళ్ళకి ఆ పరిస్థితి ఇది కనిపిస్తుంది, సూచనలు కనిపిస్తుంది కాబట్టి అది తెలిసిన వెంటనే వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అక్కడ పర్మనెంట్గా నైట్ డ్యూటీ కూడా వేసుకొని ఒక మెడికల్ క్యాంప్ కూడా ఆ ఏరియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది కూడా జరుగుతూ ఉంది. సో ఇది కంటిన్యూస్గా నెక్స్ట్ ఒక 15 days to 1 month కంటిన్యూస్గా దీన్ని మానిటర్ చేస్తూ ఉంటాము. ఎక్కడ కూడా ఎలాంటి మళ్ళీ ప్రాబ్లం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇప్పుడు పూర్తిగా సిట్యువేషన్ కంట్రోల్లో ఉంది. మన సిస్టమ్ మొత్తం కూడా యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. సో ఇప్పుడు నుంచి మనకు ఏది జరిగినా ఇమీడియట్గా హ్యాండిల్ చేసే పరిస్థితిలో మనం ఉన్నాము. సో ఇది ఇప్పుడు మనకు రాజమండ్రి
సంఘటన గురించి మనకు ఉన్న వివరాలు మళ్ళీ మీకు ఏదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా తెలియజేస్తాం. అంటే అడల్ట్రేషన్ జరిగిందా, లేకపోతే అది ఇంటెన్షనల్గా జరిగిందా, లేకపోతే అన్ఇంటెన్షనల్గా జరిగిందా అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి మనము ఇమ్మీడియట్గా దాన్ని బయటకి చెప్పడం కరెక్ట్ కదా. దానికోసమే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఉండొచ్చు అని చెప్పేసి మేము కొన్ని అసంప్షన్లో ఉన్నాము, కానీ దాన్ని సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేసే వరకు దాన్ని బయట పెట్టడం అంత కరెక్ట్ కాదు. సో ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ కూలంట్ వాళ్ళు ఎక్కడైతే పాలు సేకరణ చేసుకొని స్టోర్ చేసుకొని సప్లై చేస్తాడో ఆ ప్లేస్లో ఎక్కడో ఏదో ఒకటి జరిగి ఉంటుందని చెప్పేసి మాకు అనుమానం ఉంది. అక్కడ ఉన్న మెటీరియల్ మొత్తం కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. ఆ మెటీరియల్ శాంపిల్స్ కూడా ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. సో దాన్ని మనకు లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, అప్పుడు మనం చెప్తాం. లేదు, మాకు ఉన్న అనుమానం వచ్చేసి అక్కడ ఇప్పుడు నేను అన్ని ప్లేస్ విజిట్ చేశాను కాబట్టి మాకున్న అనుమానం ఎక్కడైతే కూలంట్ పెట్టుకున్నారో అక్కడ జరిగి ఉండొచ్చు అనేది మా అనుమానం. ఎందుకంటే కొన్ని రిపేర్ చేసి ఉన్నారు. అవును, కనిపించింది, పోలీస్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అవును అవును, సో అదే ఐడెంటిఫై చేశారు. అది క్రాక్ జరిగింది, అక్కడ ఉన్న లీకేజ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో అది జరిగింది, ఆయన అది తెలుసుకొని దాన్ని రిపేర్ కూడా చేశారు. రిపేర్ చేసిన ఆ మెకానిక్ను కూడా తీసుకుని వెళ్ళి అక్కడ మొత్తం చూపించి అవన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడు ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కోసం పంపించారు. అదే నేను చెప్పాను కదా, అది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి మనము పబ్లిక్లో అన్ని విషయాల్ని చెప్పకూడదు. అంటే కూలంట్ కదా, కూలంట్ దానికి సంబంధించిన కెమికల్ ఏదైతే ఉందో అదే అందరూ వాడతారు. లేదు, ఎథిలిన్ గ్లైకాల్ కూడా వాడతారు, కానీ అది ప్రాపర్గా వాడుకోవాలి. ఇప్పుడు మనము వాడుతున్న ప్రతి ఒక్క ఐటెంలో ఏదో ఒకటి డేంజరస్ ఐటమ్స్ ఉంటాయి. ఈవెన్ ఈ మైక్లో కూడా సడన్గా షార్ట్ సర్క్యూట్ అయితే ఇదే కూడా మనకు షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్క దాంట్లో డేంజర్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది. దాన్ని ఎంత జాగ్రత్తగా మనం వాడతాము, ఎంత జాగ్రత్తగా దాన్ని కన్సీల్ చేస్తాము, హ్యాండిల్ చేస్తాము అనేది దాన్ని పెట్టి ఉంటుంది. సో దాంట్లో ఏదైనా జరిగి ఉంటుందని మా అనుమానం. కరెక్టే అదే, కానీ అతను వాడింది ఎథిలిన్ గ్లైకాలా లేకపోతే ప్రాపలిన్ గ్లైకాల్ అనేది కూడా మనం వెరిఫై చేసి సైంటిఫిక్గా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానివల్ల శాంపుల్ కలెక్ట్ చేసుకున్నారు, ల్యాబొరేటరీకి పంపించారు. అది కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు అందరికీ తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడు నాతో పాటు మన డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. ఆల్రెడీ టోటల్ స్టేట్ మొత్తం మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్